ప్రియమైనటువంటి దేవుని వారలరా, బైబిలు అనగానేమి, అది ఎలా వ్రాయబడింది అనేటువంటి విషయాన్ని గడిచిన మాసములో మనం ధ్యానించి ఉంటున్నాం. ఇక ఈ దినంన చివరగా దానిని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిశీలన అనగానే మనకు ఏమేమి జ్ఞాపకం వస్తాయండి? వేటిని పరిశీలించాలి అని అనుకుంటాం? రోజు కొనేటువంటి కూరగాయలని పురుగు పట్టిందా, పుచ్చు పట్టిందా అని పరిశీలిస్తాం. బెండకాయలు కొనేటప్పుడు ముఖ్యంగా చూసేది ఏంటి? ముదిరినయా లేతవా అని పరిశీలిస్తాం. అంటే కూరగాయలు కొనేటప్పుడు నాణ్యమైనవి కొనాలి అనేటువంటి ఉద్దేశంతో వాటిని పరిశీలిస్తూ ఉంటాం. అదేవిధంగా బట్టలు కొనేటప్పుడు ఏవి పడితే అవి కొనం కదండి. మన బడ్జెట్ ఎంత, దాంట్లో క్వాలిటీ ఉండాలి, మంచి కలరు ఉండాలి, డిజైను ఉండాలి. ఆ రకంగా వాటిని ఎంచుకుంటూ ఉంటాం. బట్టల షాపులో కొందరిని చూస్తూ ఉంటాం. వారు కొనేది 1-2 అయినా అవి కూడా గ్యారెంటీగా కొంటారనేది ఏమి ఉండదు. కానీ అది చూపించండి, ఇది చూపించండి అని వాడికి యాస్ట్ వచ్చేంతవరకు చూపించమని అడుగుతూ ఉంటాం. ఇంకా పిల్లలని ఏ పాఠశాలకు పడితే ఆ పాఠశాలకు పంపించం. మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఎక్కడున్నారు, నాణ్యమైన విద్యను ఇవ్వాలి అనేటువంటి కమిట్మెంట్తో ఏ యాజమాన్యము ఉన్నది అని మనకు అందుబాటులో ఉండేటువంటి విధంగా, మంచి విద్య అందేటువంటి విధంగా పాఠశాలలను ఎంచి, అవసరమైతే 2-3 పాఠశాలలు తిరిగి దాని ఆవరణం ఎలాగున్నది, పిల్లలు ఆడుకోవటానికి స్థలం ఉందా, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేటువంటి సంగతులన్నింటినీ కూడా మనము పరిశీలిస్తూ ఉంటాం. ఇలా ఎన్ని రకాలుగా పరిశీలిస్తామనంటే, మన నిత్య జీవితంలో మనకు ఏమేమైతే అవసరమో వాటన్నిటినీ పరిశీలిస్తాము. చదువులలో పరిశీలన చేస్తాం, ఉద్యోగాలలో కూడా పరిశీలన చేస్తాం, చివరికి ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి పరిశీలన చేస్తాం. జీవిత భాగస్వాములను ఎంచుకునేటువంటి విషయంలో కూడా మ్యారేజ్ బ్యూరోలు నడిపే వాళ్ళకి బాగా తెలిసింది. ఏమండి, ఒక పట్టాన ఒక కొలిక్కి రాలేరు. ఈ సంబంధాలు, ఆ సంబంధాలు, అట్లయితే ఎట్లా, ఇట్లయితే ఎట్లా, అబ్బాయి ఎలాంటివాడు, అమ్మాయి ఎలాంటిది, బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, ఆదాయం ఉన్నదా, ఆస్తులున్నాయా, కుటుంబ నేపథ్యం ఏంటి, ఇలాంటి సంగతులన్నింటినీ అక్కడ పరిశీలిస్తూ ఉంటారు. ఇలా ప్రతి దాని విషయంలో పరిశీలన చేస్తూ ఉంటారు. మంచిదే, పరిశీలించాలి. ఏది కూడా గుడ్డిగా ఎంచుకోవటానికి వీల్లేదు. పరిశీలించటం మూలంగా మనకి పోయేదేమి లేదు, దక్కితే మంచిదే దక్కుతుంది. అయితే జనన మరణముల మధ్య ఉండేటువంటి ఈ చిన్న జీవిత కాలానికే మనము పరిశీలించి ఎంచుకుంటాం. అంటే పరిశీలన అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాం. చిన్ని కాలానికే ఇంత పెద్ద పరిశోధన చేస్తే మరి మనిషి మరణించిన తర్వాత జీవించబోయేటువంటి కాలము ఎంత అని అన్నప్పుడు, శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణము లేదు. దీని గురించి ఇంకా నేను వివరంగా చెప్పడానికి ఇది సమయం కాదు. ఒకటే, శక్తిని జనింపచేయలేము, అలాగే హరింపచేయలేము. అంతేనా? దాన్ని పుట్టించలేము, నాశనము చేయలేము. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? అది శాశ్వతమైనటువంటిది, సహజంగానే శాశ్వతమైనటువంటిది. శక్తి ఎలాగనైతే శాశ్వతమైనదో, శక్తికి
పర్యాయ పదంగా పలకబడుచున్నటువంటి పదమే ఆత్మ. ఈ ఆత్మకి కూడా ఎన్నటికి నాశనము లేదు. కాకపోతే మరణించిన తర్వాత ఉండబోయేటువంటి భవిష్యత్తు బాగుండేదా బాధపడేదా అని చూసుకోవలసినటువంటి విషయం ఉంటుంది. రఫ్గా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ భూమి మీద భక్తితో విశ్వాసంతో పరిశుద్ధంగా బ్రతికినటువంటి వారికి పరలోకం అనేటువంటి సంతోషకరమైనటువంటి నిత్య జీవం ఉంటుంది. పాపపు బ్రతికి విచ్చలవిడిగా తిరిగి దేవునికి అయిష్టమైనటువంటి బ్రతికి మరణించినటువంటి వారికి నిత్య నరకము అనేటువంటి భవిష్యత్తు ఉంటుంది. అంటే పరలోకములోనో నరకములోనో నిత్యము ఉండాల్సిందే. అయితే నిత్యము ఉండబోయేటువంటి మన కోసం ఆత్మ అంటే ఎవరు? నేను అంటే నా అంటే అర్థం కావటానికి వాడుక భాషలో నేను అనేటువంటి ఆత్మను గురించి నేను ఆలోచించుకోవాలి. అలాగే ఎవరికి వారుగా మీరు మీ గురించి అంటే మీదైన ఆత్మ గురించి ఆలోచించుకుంటున్నారు. మీరు అందరం నేను నా గురించి ఆలోచించుకోవటం అంటే 70-80 సంవత్సరాలు అయితేనేమో శరీరాన్ని గురించి ఆలోచించుకోవటం. కానీ శరీరం ముగించిన శరీర బ్రతుకు ముగిసిన తర్వాత ఉండబోయేటువంటి భవిష్యత్తు కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలమును గురించి ఆలోచించటం అంటే ఆత్మను గురించి ఆలోచించటము. ఇక్కడ నేను అంటే శరీరం, తదనంతరం నేను అనంటే ఆత్మ. మరి శరీరం గురించి పరిశీలన చేస్తున్నాం. మరి ఈ చిన్ని జీవితానికే ఇంత పరిశోధన చేస్తే నిత్యము ఉండబోయేటువంటి ఆత్మ గురించి ఎంత పరిశోధన చేయాలి? ఎప్పుడైనా షాపింగ్ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయండి మీకు? ఆడపిల్లలు ఓకే. మీ కుటుంబం కోసం బట్టలు తీసుకోవటానికి వెళితే ఎంత సమయంలో పూర్తి చేసుకొని వస్తారు? ఒక హాఫ్ అన్ అవర్ మినిమం 2 గంటలు మ్యాక్సిమం కనీసం ఒక రోజు. అదే పెళ్ళి అయితే 2-3 రోజులు. అవునా? అంతగా పరిశీలన చేస్తూ ఉంటాం, అంతగా వెతుకుతూ ఉంటాం, అంతగా ఎంచుకుంటూ ఉంటాం. అంటే ఇది ఎందుకు నేను గుర్తు చేశాను అంటే దానికోసం ఎంత రిస్క్ తీసుకుంటా, ఎంత ప్రయత్నం చేస్తా, ఎంత ఆరాటపడతాం. ఏదో ఒకటి వేసుకుని పెళ్లి చేసుకోవాలంటే ఏమంటారు? ఏం మాట్లాడతానంటే ఏదో ఒకటి వేసుకుంటే అంటారా లేదా? వేసుకోవాల్సింది వేసుకోవాలి. పెళ్లి సింహాసనంలో కూర్చుంటే చిగేను మనాలి. వచ్చిన బంధువులందరి దృష్టి నా మీదనే పడాలి. అక్కడ ఆకలి అవుతున్నా షాపింగ్ జరుగుతూనే ఉంటుంది, దాహం అవుతున్నా షాపింగ్ జరుగుతూనే ఉంటుంది. అవసరమైతే షాప్ పక్కనే హోటల్ ఉంటే ఖాళీ చేస్తాం. అవునా? అక్కడ పెట్టేటువంటి శ్రద్ధాశక్తులలో నిత్యం ఉండబోయేటువంటి ఆత్మ గురించి మనం ఎంత పెట్టగలుగుతున్నాం? పిల్లరా, వీటి కోసం ఎంత సమయాన్ని అయితే మనం కేటాయిస్తున్నామో వాటి కోసం ఎంత సమయమైనా వెచ్చించగలగాలి. దాని కొలతలు ఉండకూడదు. ఆత్మ బ్రతుకు కోసం నేను ఇంత పరిశీలిస్తే చాలు అనేది ఏమంటారా? ఉండదు. నువ్వు ఎంత పరిశీలిస్తే అంత నేటి జీవితాన్ని నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంది. మేలుకరమైనటువంటి జీవితాన్ని
నువ్వు పొందుకోవాల్సి ఉంది. అందుకే మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడు అనంటే ఇశ్రాయేలీయులు నెరుగలు చేత పట్టబడబోతారు అనడానికి ముందుగా ముద్దుగా ఎంతో ముచ్చట చెప్పాడు దేవుడు. అందులో ఏమంటున్నాడంటే మోషే మొదలుకొని ఎంతమంది ప్రవర్తనైతే ఎందనకడని మీ ఎద్దకు పంపించి ప్రకటింపచేసి రెండు దఫాలుగా 40 రాత్రింబగళ్ళు అన్నపానీయములు మాని కొండ శిఖరములో విని కొండ దిగిన తర్వాత నెలల తరబడి రాసి ధర్మశాస్త్రము అనేటువంటి పుస్తకాన్ని గ్రంథస్థం చేసి మీకు ఇవ్వడం జరిగింది. అందులో నా ఆలోచన ఉన్నది, ఉద్దేశాలు ఉన్నాయి, మీ భవిష్యత్తు ఉన్నది, మీ మేలు ఉన్నది, మీ ప్రయోజనం ఉన్నది. వాటన్నిటినీ మీరు చదువుకోండి అన్నమాట. వాటన్నిటినీ మీరు చదువుకోండి అన్నమాట. రోజు ఇంటికి వచ్చేటువంటి వార్తాపత్రికను అంతగా పరిశీలించి చదవకపోయినా నడుస్తుందేమో కానీ దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ లేఖ అది ఊరికని పైన చదివి పక్కకు పెడితే మనకే ప్రమాదం. దాన్ని మనం ఎలా చదవాలని చెప్తున్నాడు అంటే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. యెహోవా గ్రంథాన్ని చదువుకోండి అని సింపుల్ చెప్పలేదు. చదవండి లేకుంటే లేదు అని అసలే అనేది. నువ్వు చదవాలి. ఫస్ట్ ఏం చేయాలి? చదవాలి. పేరు గారు ఏమన్నారంటే విద్యా విహీనులకి బైబుల్ అంత త్వరగా అర్థం అవ్వటానికి అవకాశం ఉండదు. మనకు దేవుడు విద్యనిచ్చాడు. దేవుడిని బట్టి మా అమ్మా నాన్న ఫీజు కట్టి చదువుకున్నాం అంటారే. మీ అమ్మా నాన్నలు 8,000 ఫీజులు కట్టినా నీకు వినికిడి ఉండాలి కదా, కంటి చూపు ఉండాలి కదా, నీవు విన్నది చూసి నీ మెదటికి ఎక్కాలి కదా, ఎక్కింది మళ్ళా దిగిపోకుండా జ్ఞాపకంలో ఉండాలి కదా. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? జ్ఞానేంద్రియం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు అభ్యాసము చేయటానికి, జ్ఞానమును ఆర్జించటానికి, ఆర్జించిన జ్ఞానమును ఆచరణలో పెట్టడానికి, ఆచరించి నీవు అందలమెక్కాలి అని. అంతే కదా దేవుడు. కనుక మీరు బైబిల్ని చదవండి, అయితే అషామాషిగా చదవండి, పరిశీలనాత్మకంగా చదవండి. ఏం చెప్పబడింది? ఇది ఎలా మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఎవరు చెబుతున్నారు, ఎవరికి చెబుతున్నారు, ఏమని చెబుతున్నారు, ఎప్పుడు చెప్పారు, ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎలా, ఎందుకు. ఒక సెంటెన్స్ పూర్తయ్యేలోపు ఇన్ని ప్రశ్నలు మన మెదడులో తలెత్తాలి. అలా ప్రశ్నించుకుంటూ చదివితేనే కానీ మనకు బైబిల్ అర్థం కాదు. మన బైబిలే కదా, అంత మంచిగానే ఉంటుంది కదా, అంత పట్టి పట్టి చూసి చదువుడు అవసరమా అని అనుకోవద్దు. బైబిల్ మన బైబిలే,
కానీ సాతాను మానవుడు కాదు. వాడు ఏం చేస్తాడు? నువ్వు చదివేటప్పుడు మీ అందరికీ అనుభవం అనుకుంటున్నాను, నువ్వు ఆడేటప్పుడు పాడేటప్పుడు ముచ్చట్లు పెట్టేటప్పుడు ఏం జ్ఞాపకం రాదు, కానీ నువ్వు బైబుల్ ముందర పెట్టుకొని ఎక్కడెక్కడ ముచ్చట్లో మెదడులోకి వచ్చేసింది. చిన్ననాడు పాఠశాల వెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్ ఎట్లని, ఈయన ఎట్లా, ఆయన ఎట్లా అన్నాడు, అవునా? ఆఫీసులో ముచ్చట్లు జ్ఞాపకం వస్తాయి, ప్రయాణాలలో ముచ్చట్లు జ్ఞాపకం వస్తాయి, అప్పుడే అన్ని వస్తాయి. బైబుల్ ముందట ఉంటుంది, మనసు మాత్రం అంతా తిరిగి వస్తుంది. అయితే పెదవులు సపరించుకుంటా పేజీని కానించండి. నువ్వేమనుకుంటావంటే ఈరోజు ఈ అధ్యాయం మొత్తం చదివేశాను అని అనుకుంటావు, కానీ అందులో గ్రహించింది ఎంత? కొంతమంది చదవటమే మా ఎక్కువ అంటే అదే గొప్ప అని అనుకుంటారు. నేను గ్రహించింది ఎంత అని అనుకోరు. చదివాను, నేను చదివాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని అనుకుంటాను. నో, దేవుడు రాసింది నువ్వు చదవాలి, గ్రహించాలి, ఆచరణలో పెట్టాలి, అది ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి, అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఎందుకు రాయించేవాడు? చదువుమని మనకెందుకు ఇచ్చేవాడు? ఆ ఆశీర్వాదం మీద నేరుగా ఇస్తే అయిపోయింది కదా. అర్థం పరిశీలించి చదవాలి. ఏమన్నాడండి అక్కడ? యెహోవా గ్రంథమును అంటే ఏం గ్రంథం అది? బైబిలే కదా. లోకంలో గ్రంథాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని యెహోవా గ్రంథాలు కావు. అయితే విషయం ఏంటంటే బైబిల్ అనేటువంటి ఈ గ్రంథం వచ్చిన తర్వాత ప్రపంచంలో అనేక గ్రంథాలు వచ్చాయి. ఈ ప్రపంచంలో వచ్చినటువంటి గ్రంథాలలోనికి మంచి విషయాలు వెళ్ళాయి, అలాగే చెడ్డ విషయాలు కూడా వెళ్ళాయి. మరి ఆ గ్రంథాలు మనం చదవచ్చా అంటే డెఫినెట్గా చదవచ్చు. చదివితే నువ్వు ఏం చేయాలనంటే అందులో ఏదైనా మంచిది ఉంటే స్వీకరించు. ఏదైనా మంచిది అని అంటే బైబిల్లో చెప్పబడినటువంటి సంగతులతో ఏకీభవించేటువంటి చెడును తృణీకరించు. అయితే విషయం ఏంటంటే సత్య గ్రంథము, జీవ గ్రంథమైనటువంటి ఈ బైబిల్ చదివి అర్థం చేసుకోవటానికి మన జీవిత కాలం సరిపోదు. నిజంగా సీరియస్గా ప్రతి విషయాన్ని గమనించాలి అంటే నీ జీవిత కాలమే సరిపోదు. ఇక అలాంటప్పుడు మిగతా గ్రంథాలు చదివి నువ్వు గ్రహించగలిగేది ఎంత, దాన్ని అమలు పెట్టగలిగేది. ఇంకోటి ఏమంటానంటే బైబిల్ని కనుక నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే అసలు నువ్వు ఏ గ్రంథాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. మరి నాబోటి వాడు అవి ఎందుకు చదువుతారు అని అంటే రకరకాలుగా అడిగేటువంటి వారు ఉంటారు కదా. ఈ బైబిల్ గొప్పదని ఎందుకు అనుకోవాలి, ఆ గ్రంథం ఎందుకు గొప్పది కాదు, ఈ గ్రంథం ఎందుకు గొప్పది కాదు, ఫలాని గ్రంథంలో మంచి లేదా, దాన్ని ఎందుకు పాటించకూడదు అని అడుగుతారు. కాబట్టి ప్రశ్నించే ప్రతి వారికి సాత్వికమైనటువంటి మనసుతో సమాధానం చెప్పాలి. కాబట్టి ఇది ఉపాధ్యాయులైనటువంటి వారికి, ఏ ఉపాధ్యాయులు? బైబిల్ని బోధించేటువంటి బోధకులైనటువంటి వారికి అవసరమైనటువంటి విషయం. సాధారణంగా విశ్వాసులకు అంత అవసరం ఏమీ లేదు. నేను సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపడతాను. యువర్ చాయిస్. చదవద్దు అనడానికి లేదు, యువర్ చాయిస్. నేను సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపడతాను అంటే నువ్వు చదవచ్చు. నీ ఓపిక, అది నీ ప్రయత్నం, నీ కమిట్మెంట్, అది నీవు నిర్ణయించుకోవాల్సిన విషయం. పరిశీలించి చదువుకున్నది ఎంత మేరకి పరిశీలిస్తుంది. ఇప్పుడు లెక్కల్లో సూత్రాలు ఉంటాయి, అలాగే భౌతిక శాస్త్రంలో కూడా సూత్రాలు ఉంటాయి.
కెమిస్ట్రీలో కూడా సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు ఆడవాళ్ళు చదివినప్పుడు ఒక తీరుగా మారుతాయి, మగవాళ్ళు చదివినప్పుడు మరొక తీరుగా మారుతాయి. రైట్? రైట్ కాదా? ఎందుకు మారవా? అలాగే పెద్దోళ్ళు చదివినప్పుడు ఒక రకంగా, చిన్నోళ్ళు చదివినప్పుడు ఒక రకంగా మారవా? అరే మూడు సండే స్కూల్ పాఠాలు వేరు, పెద్దోళ్ళ పాఠాలు వేరు కదా. ఎవరికైనా సూత్రము సూత్రమే. అలాగే బైబుల్లో ఉండినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, విషయం ఏదైతే ఉంటుందో, మూలం ఏదైతే ఉంటుందో, ఆ సూత్రం ఏదైతే ఉంటుందో ఎవరు చదివినా ఒకటిగానే ఉంటుంది, ఉండాలి, ఒకటిగానే అర్థం కావాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు వ్యక్తికో హోదా కొనసాగుతుంది. ఎవరిని వీళ్ళకి స్వాతంత్రం ఎక్కువైపోయింది, ఎవరిని ఎవరు ప్రశ్నించటానికి లేదు. నాకు అర్థమైంది, మీరు నమ్మింది నేను బోధిస్తున్నాను, నీకు అర్థమైంది నువ్వు నమ్మింది నువ్వు బోధించు అనే పరిస్థితి ఏర్పడింది. పిల్లలు ఈ అభిప్రాయాన్ని మనసులో ఉంచు. మీరు సాధ్యమైనంత మేరకు, దానికి చెప్పాను కదా, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏమని చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇన్ని విషయాలని ప్రశ్నించుకుంటూ బైబిల్ని చదివినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. ఈ లోకంలో రాజకీయ నాయకులు, లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, కలెక్టర్లు, అలాగే ఐపీఎస్లు, కమిషనర్లు, వీళ్ళు ఒక కేటర్లో గొప్ప వాళ్ళు అని ఎంచుకోవడం జరుగుతుంది. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం వారు సేవకు, ప్రజలకి సేవ చేయాల్సినటువంటి పరిస్థితి వేరుగా ఉండదు. ఏదైనా కూడా అసలు వేరే ఉండదు, అమలు వేరుగా. మనం వాళ్ళకు గుడికి చేసినట్టుగా ఉండదు తప్ప వాళ్ళు మనకు సేవ చేసినట్టుగా ఉండదు. అయినా మన దృష్టిలో వాళ్ళు ఎవరు గొప్ప సరే, వాళ్ళ సంగతాలు లోకములో వారు సాధించినటువంటి, వాళ్ళు చేసినటువంటి కృషికి గుర్తింపుగా పద్మశ్రీలని, పద్మభూషణ్ అని, విభూషణ్ అని, పద్మ విభూషణ్ అని, అశోక చక్రాన్ని, అర్జున అవార్డు అని, అలాగే భారత రత్న అని, ఇలాంటి అవార్డులు ఇస్తారు. వాటితో పాటు రివార్డులు కూడా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పద్మశ్రీ సో అని పిలుస్తా ఉన్నారు, పద్మభూషణ్ సో అని పిలుస్తా ఉన్నారు. వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా మర్యాద ఉంటుంది. బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, సభలకు వెళ్ళినా, సమావేశాలకు వెళ్ళినా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. వాళ్ళని ప్రత్యేకమైనటువంటి సీట్లలో కూర్చోబెడతారు. వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు గౌరవాన్ని ఇస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు దేశ ప్రజల దృష్టిలో వారు గొప్పవారు, అలాగే ఘనమైన వారు. అంతేనా? వాళ్ళు ఘనమైనటువంటి వారికి అవార్డులు ఇచ్చారు. రివార్డులు ఎంత ఇస్తారో తెలుసా? కోట్ల రూపాయలు ఇస్తారు. లక్షల్లో కొన్నిటికి ఇస్తారు, కోట్లలో మరికొన్నిటికి ఇస్తారు. ఇంకా పైగా అలవెన్సులు ఉంటాయి, రకరకాలైనటువంటి అలవెన్సులు ఉంటాయి. అంత గుర్తింపు ఉంటుంది వారికి. అయితే ఇందులో దేవుడికి ఎవరు ఘనమైన వారు
పద్మశ్రీ తీసుకున్నల్లా, భారతరత్న తీసుకున్నల్లా దేవుడికి ఎవరు ఘనమైన వారు? అన్నా ఇప్పుడు ఈ అవార్డులు రివార్డులు ఇచ్చి వీళ్ళు ఘనమైన వారు అని చెప్పేసి లోకానికి చాటారు కదా. వీళ్ళలో అంటున్నది ఇంకా మొత్తం దాకు వీళ్ళలో దేవునికి ఎవరు ఘనమైనటువంటి వారు? దేవునికి అదంతా నథింగ్ కదండి. దేవునికి నథింగ్. నీవు సినిమాలలో కృషి చేసినందుకు అని, అవునా, ఆటల్లో పాటల్లో కృషి చేసినందుకు, రకరకాల రంగాల్లో కృషి చేసినందుకు, అందులో కొన్ని మంచి రంగాలు కూడా ఉంటాయి. ఓకే, అది వేరే విషయం. అయితే ఇవేవి కూడా దేవునికి ప్రమాణంలోనికి రాదు. మరి దేవుని దృష్టిలో ఎవరు ఘనమైనటువంటి వారు? ఆయన కూడా ఒక అవార్డు ఇవ్వాలి. ఏమండి, దానికి రివార్డు ఉంటుంది, చెక్లు ఇస్తారు అనగా. దేవుడు అవార్డులు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అనంటే, మన దృష్టికి తీసుకొచ్చినటువంటి ఒక జనాంగం ఉంది. వారు ఎవరయ్యారంటే పేరయ్య పట్టణస్తులు. వాళ్ళకు దేవుడు స్వయంగా అవార్డు ఇస్తున్నారు. ఏ రంగంలో కృషి చేసినందుకు చూస్తారా? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు 11వ వచనం ఏమంటున్నాడు? వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి. పెరయులో ఉన్నటువంటి వారు ఘనులై ఉన్నారు అంటున్నాడు. ఎందుకు ఘనులట కింద చెప్తున్నాడు. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చింది. యెషయా ఉన్నాడు, బైబిల్ని నేను ఇచ్చిన గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? పౌలు ఎంత గొప్ప బోధకుడో మనకు తెలుసు. అయితే ఎవరికి ఎక్కువ? పౌలు చెప్పినా వాళ్ళ తాత చెప్పినా బైబిల్లో ఉండాలి. అట్లా ఉన్నదా లేదా అని చెప్పి వారు ప్రతి దినము లేఖనములను పరిశోధించి వీరు దేవుని దృష్టిలో ఘనులు. అయితే ఇక్కడైతే ఒక షీల్డ్ ఇస్తారు, ఒక పేపర్ సర్టిఫికెట్ ఇస్తారు, చెక్ ఇస్తారు, దానికి ఒక ఫోటో, మంది మార్బలం, చల్లట్లు, ఇవన్నీ ఆడంబరాలు ఇవన్నీ ఉంటాయి. మరి దేవుడు ఇచ్చేటువంటి నేను రోజు చదువుతా, నువ్వు ఘనమైన వాడు అని చెప్పి ఎక్కడికి పిలిచి ఎక్కడిస్తాడు నాకు ఆ అవార్డు? అంతకంలో యేసు ప్రభువుల వారి 2వ రాకడలో అత్యంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ మన సినిమా కూడా చూపిస్తాడు మనకి. అందులో మన పాత్ర హీరో పాత్ర అనుకోండి, అంటే మన పాత్ర మెయిన్ రోల్ అనుకోండి, దానికి తగినటువంటి గుర్తింపు ఉంటుంది. అక్కడ పాత్ర ఇస్తాడు. దేవుని చేత ఎంచబడినటువంటి వారు నారా, అంటే ఎన్ని పదాలు ఉంటాయో ఆ సందర్భం ప్రకటన గ్రంథంలో ఎంత అదే మాటలు. కనుక ఇప్పుడు మనం ఇక్కడ విద్యలో కృషి చేయకూడదా? వివిధ మంచి రంగాలు ఏవైతే ఉంటాయో అందులో కృషి చేయకూడదా అంటే కృషి చేయి. గుర్తించేవారు గుర్తిస్తారు, గుర్తించని వారు గుర్తించరు. నీ మనస్సాక్షికి ఇది మంచిది అనుకున్నటువంటిది అన్నీ చేయి. కానీ ఈ లోకంలో ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు మాత్రం మనల్ని గుర్తించాలి.
దేవుడు గుర్తించేటువంటి పనులు చేయండి. అందులో మొదటిది ఏంటిది? దేవుని వాక్యమును పరిశీలించి చదవాలి. అసలు ఈ అంశము నేను ఎందుకు ఎంచుకున్నాను తెలుసా? యాన్యువల్ సెమినార్ పెట్టాం కదా, దానిలో ఒకరు అడిగిన ప్రశ్న ఇది. నేను ఈ మధ్యలో వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాయి. ఈ యాన్యువల్ సమావేశం తర్వాత వస్తున్నటువంటి ప్రతి పాఠం కూడా ప్రశ్నల్లో భాగమే. ఆ ప్రశ్నలన్నీ నేను డైరీలో రాసుకున్నాను, దాంట్లో భాగం. అయితే ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు, పోయిన నెల ఈ నెల ఎందుకు చెప్తున్నానంటే, ఈ నెలలలో కొంతమందికి ఈ నెలలోనే, కొంతమందికి రాబోయే నెలల్లో సమయం ఎక్కువగా దొరకడానికి అవకాశం ఉంటుంది హాలిడేస్ చదువుకునేటువంటి వారికి. అప్పుడు మీరు క్రికెట్ అనో, స్విమ్మింగ్ అనో, ఇంకా ప్రయాణాలను, టూర్లను సమయాన్ని వృధా చేయకుండా బైబిల్ని చదవటానికి ఉపయోగించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని చెప్పవచ్చు. కనుక బైబిల్ని పరిశీలించి చదివే వారికి, పరిశీలించి వినేటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు నిజాయితీ చెప్పాలి. క్లాస్ రూమ్లో మీరు పాఠాలు పెట్టండి, టీచర్ పాఠాలు చెప్పండి. ఎన్ని పదాలు మీరు గుర్తుంచుకుంటారు, ఎన్ని పదాలను మర్చిపోతారు? పదాలు కష్టమేనా? మొత్తం పాఠం చెప్తారు అనుకో, మొత్తం పాఠం చెప్తారు, వెంటనే ఎగ్జామ్ పెడితే అంతా రాస్తారా, కొంతే రాస్తారా? గుర్తున్నదా? అంటే ఎంత గుర్తుంది? అప్రాక్సిమేట్ ఒక యావరేజ్ స్టూడెంట్కి ఎంత జ్ఞాపకం ఉంటుంది? యావరేజ్ జ్ఞాపకం. ఒక బ్రిలియంట్ 70-80%. మిగిలిన ఏమయ్యాయి? ఏమో అయ్యాయి. మిగిలినవి మనము విడిచిపెట్టాము, లేదా మరిచిపోయాము, లేదా ఏమో పాడుకుంటున్నాం, కొంత అశ్రద్ధ చేశాం. అప్పుడే చుమ్ము వచ్చిందో, దగ్గు వచ్చిందో, చెప్పినట్టుగా ఫ్లైట్ ఎక్కి నీ బ్రెయిన్ ఏదన్నా పోయొచ్చిందో, ఏదన్నా ముచ్చట రావాలి సార్, చాలా ముచ్చట వస్తుందా అటువైపు వెళ్ళిపోతున్నాడు. అవునా? అలా విషయాలు మరచిపోతాం, లేదా కొన్ని సందర్భాల్లో నెగ్లెక్ట్ అవుతుంది. అయితే దేవుని సన్నిధిలో అలాంటి పరిస్థితి ఉండకూడదు అంటారు. ఇప్పుడు టీచర్ చెప్తుంటే పాటించారు కదా, భాష చెప్పినప్పుడు కట్టాను మా భాష. ఒక కలెక్టరు నిన్ను పిలిపించుకొని, లేదా నీ యొద్దకే వచ్చి నీకు ఇది పలానా చదువు విషయమనో, పలానా ఉద్యోగం విషయమనో ఆయన ముచ్చట చెప్తున్నాను. అప్పుడు నీ మనసంతా చెప్పే మాటల మీదనే ఉంటుందా, ఇంకెక్కడైనా ఉంటుందా? మనసు పాపం మీదకి వెళ్ళింది కదా, అది రైట్. ఈ పాట ఓకే. నేను పోయిన మాసమే చెప్పినట్టు, పాప పని పాప చేసుకుంటది, మన పని మనం చేసుకుందాం. ఓకేనా? ఏం చెప్తున్నాను? కలెక్టర్ ఆయన మన యుద్ధకు వచ్చినా, మనం ఆయన యుద్ధకు వచ్చినా, మన చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో ఆయన పర్ఫెక్ట్ ఉన్నత చదువులు చదివించడానికి, అలాగే మంచి ఉద్యోగంలో పెట్టించడానికి ఆయన మన విషయంలో ఏం తీసుకున్నాడు? బాధ్యత తీసుకున్నాడు. కంపల్సరీ సెటిల్ చేయాలని భావించాడు. అప్పుడు మరి నువ్వు ఎట్లకపోతే నీకు ఇది దక్కుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు ఈయన మాట నాకు అవసరమా అని అంటారా? ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటారు, పైగా చేతులు కట్టుకొని వినయంగా వింటారు. ఇక్కడ మనకు అది ఉంటుంది కదండి, కాళ్ళు ఆడతాయి, చేతులు ఆడతాయి, ఆవింతలు తీస్తాం, ఏమంటే కళ్ళు మూస్తాం, ఏమైనా చేస్తాం. ఎంత స్వేచ్ఛ! ఇది ఎవరి సన్నిధి? అది ఎవరి సన్నిధి?
కలెక్టర్స్ అని. కలెక్టర్లు కాలుతావా? కలెక్టర్ దగ్గర కాలుతావా? చెప్పు ఏంటి అని చెప్పానంటావా అన్న. మరి అలాంటప్పుడు కలెక్టర్ కంటే గొప్పోడా తక్కువడా దేవుడు? ఎంత గొప్పోడు? అసలు పోలిగే ఉండదు. అంతెత్తులో ఉండేవాడు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా సీరియస్. భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి, వినయంతో ఉండాలి, విధేయతతో ఉండాలి. సెలవియ్యండి దేవా అని అనాలి. సమూయేలు గారు బాలుడుగా ఉన్నప్పుడు దేవదూత వచ్చి సమూయేలు అని పిలిస్తే ఆయన ముందుకు అర్థం కాదు. ఏలి అనేటువంటి దైవజనుడి యొక్కకి వెళ్ళి, అయ్యా ఇక్కడ ఒక స్వరం వస్తుంది అని ఏం చేయమంటారు, నాకు అర్థం కావట్లేదు అని అంటే ఏలి సలహా ఇస్తాడు. ఏమని? ఈసారి గనక స్వరం వస్తే చిత్తము దేవా నేనున్నాను సెలవు ఇవ్వండి అని అన్నాడు. అడుగు అని అన్నాడు. ఏమన్నాడంట దేవుని దగ్గర? సమూయేలు అని పిలుస్తున్నాడంటే ఏదో చెప్పబోతున్నాడు అని అర్థం. చెప్పడానికి వచ్చినటువంటి దేవుని సన్నిధిలో నువ్వేమనాలట? చిత్తము దేవా సెలవు ఇవ్వండి. ఒకప్పుడు రాజుల దగ్గర ఉంటే చిత్తము దేవా అని. ఇప్పుడు కూడా కలెక్టర్ల దగ్గర, జడ్జీల దగ్గర మంత్రవుతులు ఉంటారు. వాళ్ళు ఇట్లా వెలుగొట్టగానే స అని మళ్ళీ ఊరికి సా అనద్దు. వీళ్ళు ఏమనాలి? సార్ అయితే సార్, మేడం అయితే మేడం, ఇట్లా అనాలి, ఇట్లా అనాలి. అట్లా అనకపోతే పోస్ట్ పోతుంది. అవును. అంటే అక్కడ అంత వినయం. మరి నీ దేవుని దగ్గర నీ తండ్రి సెలవిస్తున్నటువంటి ప్రతి మాటను ఎలా వినాలి చెప్తాను చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మీరేమి వినుచున్నారో ఏమి వినుచున్నారో ఇప్పుడు? దేవుని మాట అంతేనా? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చదివేటప్పుడు పరిశీలించి చదవండి అన్నాడు. వినేటప్పుడు కూడా జాగ్రత్త అన్నాడు. ఎందుకు జాగ్రత్త? వినేది సరిగ్గా వినకపోతే ఏం జరుగుతుంది మీకు తెలుసా? ఈ విమానాలు నడిపేటువంటి పైలట్లు ఉంటారు కదా, ఆ పైలట్లు ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఏ రోడ్డు మీద నుండి వెళ్ళాలని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నావిగేషన్ సిగ్నల్ అందించడం ఎవరు? కింద ఒక టీం ఉంటుంది ఎయిర్పోర్ట్ లో. అవునా? వాళ్ళు ఎప్పటికప్పుడుగా కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లలో వారు వెళ్ళాలి. అయితే వీళ్ళు చెప్పే ప్రతి మాట పైలట్ జాగ్రత్తగా వినాలి. వాళ్ళు కుడికి పోమంటే కుడికి వెళ్ళాలి, ఎడమకు వెళ్ళమంటే ఎడమకు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు దిగొచ్చు అంటే ఎయిర్పోర్ట్ లో దిగొచ్చు, లేదు కాసేపు ఆగాలి ఆకాశంలోనే అంటే ఆకాశంలోనే ఉండాలి. లేదా పలానా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడ పరిస్థితి బాగలేదంటే వేరే ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ పదాలు ఆయన సరిగ్గా వినలేదనుకోండి, కొన్నిసార్లు ఇట్లా ఏంటి నెట్వర్క్ ఇష్యూలు వచ్చి కమ్యూనికేషన్ జరగక లైట్ గుంటుపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే పదాలని చాలా జాగ్రత్తగా వినాలి. పైలట్లకు ఈ విషయంలో చాలా తర్ఫీదులు ఇస్తారు. పైగా పైలట్లకి ఫిట్నెస్ ఉండాలి. ఏ ఫిట్నెస్ ఉండాలి? కంటి చూపు బాగుండాలి, వినికిడి నాకు సగం వినబడదు సగం వినబడదు పర్వాలేదు అంటే పగదరగట్టడు. అంతేనా? అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. మరి దేవుని దగ్గర వినటం అక్కడ ఈ కింది నుండి వచ్చేటువంటి కాషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా వినకపోతే విమాన ప్రమాదం జరుగుతుంది. అవునా? మరి దేవుని మాటను సరిగ్గా వినకపోతే ఏం ప్రమాదం జరుగుతుంది? అక్కడ అది దారి తప్పుతుంది. విమానం దారి తప్పునా పర్వాలేదేమో, కానీ
మనం దారి తప్పితే అంతే. మన గమ్యం ఏంది? పరలోకం. మహిమగల శరీరమును ధరించుకొని మేఘారూఢులమై పరలోకానికి చేరాలి. చేరాలి అంటే ఆ అర్హత మనకి ఉండాలి. అది రావాలి అంటే దేవుని మాటను జాగ్రత్తగా వినాలి. ఎంత జాగ్రత్తగా వినాలి అని అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మోషే చిన్నోడా పెద్దోడా? అంటే నేను అనేది చిన్న భక్తుడా పెద్ద భక్తుడా? ఆ భాషలో అయితే పెద్ద భక్తుడు. ఇశ్రాయేల్ ఎంత పెద్ద భక్తుడు అయ్యారంటే 20 లక్షల మంది ఇశ్రాయేలీలను అగ్రరాజ్యమైనటువంటి ఈజిప్ట్ దేశం నుండి భయంకరమైన రాజ్యమైనటువంటి, భయంకరం అంటే శత్రువులు ఉండే రాజ్యం, కనాను దేశంలోనికి నడిపించినటువంటి తండ్రులు దేశం గొప్ప. అసలు దేవుడు మోషేనే ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఏం చెప్తాం మనం? దేవునికి ఎలాంటి వారు కావాలి అనేటువంటి ఒక పాఠం ఉంటుంది. మోషే చాలా గొప్ప విశ్వాసని, మోషే మంచి సాత్వికుడని, మోషే నమ్మకమైన వాడు అని దేవుడు ఎంచుకున్నాడు. ఏంటేంటి ఉన్నాయనకి? విశ్వాసము, సాత్వికము, నమ్మకం. దగ్గర కావాల్సిందే ఉంటుంది. అంత పెద్ద మోషే ఎంత చిన్న తప్పు చేశాడు తెలుసా? ఈ ఇశ్రాయేలీల ఏంటది సనుగులకు ఆయన చాలా విసిగిపోయాడు. సరే, ఒకసారి దాహం అయింది అని వచ్చాను. అది కూడా ఏదో నార్మల్గా అడగలేవారు. ఇంటికి తీసుకొచ్చినావా మమ్మల్ని? ఎందుకు? దప్పిక చేత నీళ్ళు ఒక చంపేద్దామని పట్టుకొచ్చినావా? ఈ మాత్రం దానికి అక్కడ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినా? ఇంకా రకరకాలు. సరే, ఇక మోషకి తిక్కేవారు. ఎందుకంటే అది ఎండలు కాసి అరణ్యం, అది అక్కడ వాటర్ ఉండదు. దేవుణ్ణి అడిగాడు. దాని ఉన్నదా నీ చేతిలో కర్రొద్దు కదా, తీసుకెళ్ళి పంటను కొట్టు, నీళ్ళు వచ్చేస్తాయని. అయ్యా అనుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి అనుకుంటారు. వచ్చి పంటను కొట్టారు, నీళ్ళు వచ్చేసి వాళ్ళ దాహాన్ని తీర్చుకున్నారు. దెబ్బరిగా అక్కడ నుండి ప్రయాణం మరలా ముందుకు సాగి హోరేబు అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్, మళ్ళీ అదే పాట, అదే గునుగుడు. మళ్ళీ వెళ్ళి దేవుణ్ణి అడిగాడు. అయితే వెళ్ళేటప్పుడు మోషే ఎలాంటి మైండ్ సెట్తో వెళ్ళి ఉంటాడండి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి మైండ్ సెట్తో ఉంటాడు? కొన్నిసార్లు నీ ప్రిపరేషన్తో వెళ్ళకూడదు, అది నిన్ను ఏమారుస్తుంది. నువ్వు వాళ్ళ దాహం ఏంది అన్నప్పుడు ఇక్కడ వెళ్ళి దేవుడిని అడిగాడు. దేవుడు ఏమన్నాడంటే, నీ చేతి కర్ర తీసుకుని బండను కొట్టు అని అన్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళు దాహం అవుతుంది అనగానే ఈయనే నేరుగా కొట్టొచ్చు కదా బండని. తెలుసు ఆయనకి నీళ్ళు కొడితే రాదు, దేవుడు కొట్టుమంటే కొడితే వస్తాయి అని తెలుసు. కాబట్టే దేవుడు మళ్ళీ అడిగాడు. అయితే అడిగేటప్పుడు ఈయన యొక్క కాన్ఫిడెన్స్ అంటే దాన్ని ఓవర్ అంటాం. అంటే కాన్ఫిడెన్స్ ఏమై ఉంటుంది అంటే, నేను మళ్ళీ అడిగితే మళ్ళీ కొట్టుమంటాడు, మళ్ళీ నీళ్ళు వస్తుంది, మళ్ళీ తాగుతారు. ఈ ప్రిపేర్డ్ మైండ్తో వెళ్ళాడు. అది తప్పు. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనం ఒకటి అనుకుంటాం, ఇక స్పీకర్ నీకు ఎంత చెప్పినా కూడా అది నువ్వు అనుకున్నది నీ మైండ్లో ఉంటుంది తప్ప ఇది నీకు ఎక్కదు. మోషే కూడా అది జరిగింది. వెళ్ళాడు, అడిగాడు, బండతో మాట్లాడరా వచ్చేస్తాయని. ఈ మాట్లాడరా అనేటువంటి పదం ఆయనకి ఎంతలా నిజం. ఆల్రెడీ ఆ మైండ్ దాని ప్లేస్లో ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయి ఉన్నది, అది పోలే. ఏమన్నది? కొట్టురా. ఈ కొట్టురా అనేది ఈయన అనుకుని పోయినటువంటిది, ఫిక్స్ అయింది. అది యాక్చువల్గా ఆ పదం పోవాలి, దాని స్థానంలో మాట్లాడేటువంటి పదం రావాలి. ఈ విషయంలో ఎవరు పాడుకున్నాడు ఆయన? ఎంత పెద్ద భక్తుడు.
ఉద్దండుడండి. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ప్రవక్తల్లో ఆయన మించిన వాడు లేడు. అంత పెద్ద ప్రవక్త, అంత పెద్ద నాయకుడు, అంత పెద్ద భక్తుడు కదా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అని అంటే అంతే, ఈ వచ్చిన తర్వాత ఇదే చెప్తాడు కదా అని అసలు మొత్తం వినడం లేదా, ఉరుకుడే ఉరుకుడు పరిగెత్తాడు, పోయి బండలు పెట్టాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన తప్పు ఆయన గమనించకుండా ఉండేటువంటి పరిస్థితి ఏమొచ్చింది అంటే కొడితే నీళ్ళు వచ్చింది. ఇక కొడితే నీళ్ళు వచ్చిన తర్వాత నేను తప్పు చేసిన అనే ఆలోచన ఉంటుంది ఆయనకి. అస్సలు నీళ్ళు వచ్చింది, తాగి దేవుడు కూడా ఏమంటే అంటే ఇప్పుడు మనం ఏమన్నట్లా, ఏమైనా తిట్టినా, ఏదైనా అబద్ధం ఆడినా, ఏదైనా తప్పు చేసినా దేవుడు ఏమన్నా కొట్టడమా? అలాంటి ఏమనలే. ఏమన్నంత వరకు ఇప్పుడు మోసి ఏమనుకుంటాడు, అంత సవ్యంగానే ఉన్నది అనుకుంటాడు. ఇంకొంచెం దూరం ప్రయాణం ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఆహ్వానం చెప్పాడు, చెరుల ఎదుట నన్ను ఘనపరచులాగున నేను నడుచుకున్నట్టు నన్ను అవమానపరిచాలని ఏం చేసిందే పాపం మోషకి సడన్గా జ్ఞాపకం వస్తుందా? అసలు ఇది మాట్లాడరు అనే మాట ఆయన మైండ్లో ఉంటే కదా, అసలు ఆ పదమే ఆయన లేదు. ఏం చేస్తుంది అంతతో మాట్లాడుంటే మాట్లాడమన్నా అప్పుడు వస్తుంది ఎట్లా ఆలోచన, నేను మాట్లాడమన్నా సాక్షి చెప్పుకుంటావా? వద్దులేండి, ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? ఆ బండే సాక్ష్యం ఉంటుంది, ఆ కర్రే సాక్ష్యం ఇస్తుంది, ప్రకృతి అంతా సాక్ష్యం ఇస్తుంది. అని అన్నా మీరిద్దరు ఎవరు కూడా, నువ్వు మీ అన్న వాగ్దాన భూమిలో కాలు పెట్టరు. ఒకసారిగా పిక్కమ్మక విషయం వచ్చి నీ అన్న పూర్వ పండుగ నుంచి వస్తాడు, నీవు నెగోషియేటర్ నుంచి వస్తావు, వస్తావని చంపేస్తాను. ఎవరినన్నాడు? నిన్ను నెబో శిఖరం మీద చంపేస్తాను. ప్రభువా, ఇంత దూరం నడిపించాను, కనీసం అందులో కాలు పెట్టే అవకాశం ఇవ్వండి అయ్యా. నో అడిగాడు, అడిగి నోరు ముయి మళ్ళా మాట్లాడగలన్నాడు. అంత కష్టపడి ఫరోని ఎదుర్కొని మధ్యలో ఎన్నో దేశాలతో యుద్ధాలు చేసి సహనము కలిగి వారిని నడిపించడం మోషే ఇందులో కాలు పెట్టలేకపోయాడు, వాగ్దాన భూమిలో కాలు పెట్టలేకపోయాడు. కారణం ఏంటి? వినేటువంటి మాట జాగ్రత్తగా వినకపోవడం. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు మనం ఎన్ని పదాలను జాగ్రత్తగా వింటున్నాం? ఆయన చెయ్యమన్న పదాలు ఎన్నో ఉంటాయి, చేయొద్దన్న పదాలు మాటలు ఎన్నో ఉంటాయి. వాటిలో మనం ఎన్ని కరెక్ట్గా వింటున్నాం? ఏ బోధకుడైనా పర్వాలేదు అని అనుకుంటే దెబ్బతింటాం. బోధకుడు ఏం చెప్పాలి? బైబిల్లో ఉన్నది చెప్పాలి. రెండవది, ఆయన ఎంత పెద్దోడైనా సరే నేను వింటే వింటా, లేకుంటే లేదు, స్వీకరిస్తే స్వీకరిస్తా, లేకుంటే లేదు అని అంటే కుదరదు. వినాల్సింది డెఫినెట్గా వినాలి, జాగ్రత్తగా వినాలి, అన్వయించుకోవాలి. దేవుడు మనం మరణించేదాకా మన జోలికి రాడు, మరణించిన తర్వాత అంటాడు. చనిపోయేదాకా మన జోలికి రాడు.
జోలికి రాకపోతే ఇప్పుడు మోసే లెక్కనే. ఆ నెగోషియేట్ ఆ ఓరుకొండ దాకా వెళ్ళేదాకా ఆయన చేసిన తప్పేందో ఆయనకు తెలియలేదు. ప్రియులరా, అలాగే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు శిక్ష వచ్చిన తర్వాత ఓహో మనం తప్పు చేశామా అని చెప్పేసి మనం మరణించినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ అప్పటిదాకా మనకు తెలవడానికి అవకాశం ఉంది. అంటే కొన్ని విషయాలలో తెలిసిపోతుంది, అది వేరే విషయం. కానీ మంచిగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలలో దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక జాగ్రత్తగా వినాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్పి ఇచ్చేస్తాను. కావాలా? సంఖ్యాకాండము 20వ అధ్యాయం, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11వ వచనం చదువు. మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా దేవుడు చెప్పిన మాట నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. మోషే వెళ్ళి అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట. ఎనిమిదవ వచనం. చెప్పు. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోను నీ సమాజం పోగు చేసి అసలే జాగ్రత్తగా వినమని అన్నాం, జాగ్రత్తగా చదవమని అన్నాం. నీవు నీ కర్రను తీసుకొని ఎన్నో వచనం మళ్ళీ చెప్పు. 8వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. వింటున్నారా? ఏమంటున్నాడు? నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును నీవును నీ సహోదరుడైనటువంటి అహరోనును ఈ సమాజమును పోగు చేసి సమాజము పోగు చేసి వారి కన్నుల ఎదుట వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఆ బండతో మాట్లాడు. సమాజం ఎదుట మనిషి ఏ బండ అని గుర్తించాలి ఫస్ట్. అంతేనా? ఆ బండతో అంటే ఏ బండ పడితే ఆ బండతో కుదరదు. అవునా? రెండవది ఆ బండతో మాట్లాడాలి చెప్పాడు దేవుడు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేసిండు? ఎక్కడుందని 11వ వచ్చి అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో మోషే చెయ్యెత్తి తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. దేవుడు ఏం చెప్పాడు? ఏం చేశాడు? బండతో దేవుడు మాట్లాడమన్నాడు, ఈయనేమో కొట్టాడు. నిజంగా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. దేవుణ్ణి ఎదిరించాలి అనేటువంటి ఉద్దేశం మోసకున్నదా? లేదు. మరి జరిగిన పొరపాటు ఏంటి? అశ్రద్ధ, నిర్లక్ష్యం, ఏమరపాటు అని అంటాం. ఏమరపాటు కొన్నిసార్లు మనం కొన్నిసార్లు కాదు, చాలా సార్లు మనం ఏమరపాటు ఉంటాం. కొన్నిసార్లు పక్కనే ఉంటాడు, ముచ్చట పెడతా ఉంటాం, ఆయన ఎక్కడో ఆలోచిస్తాను, రే నీకేరా చెప్పింది, అవునా అవునా ఏం చెప్పాను, ధ్యాస ఉండదు. అయితే నీ ఫ్రెండ్తో మాట్లాడటం ధ్యాస లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మనకు ధ్యాస వేస్తే కదా. అసలు మనమే ఊరుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు? దేవుడు మాట్లాడితే ధ్యాస లేక, దేవుడు మాట్లాడితే అయ్యా నేను ఏమరపాటుతో ఉన్నానంటావా? మనల్ని చర్చి సీట్లో కూర్చొని పెడితే వల్ల నాకు తగిలింది, ఏం మాట్లాడుతున్నావు అన్న అంతేనా? రైట్. కనుక దేవుడు మాట్లాడమన్నాడు, ఇతను నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కూడా నేరం. మనం దానికి చెప్తున్నట్టుగా మనం ఉద్దేశపూర్వకంగా వాక్యం వినొద్దు అని మన మైండ్కి ఎక్కడికి వెళ్ళదు, అది వెళ్తుంది అంతే. కానీ నువ్వేం చేయాలి? నిగ్రహం కలిగి నీ ఆలోచన, నీ మనస్సును ఇక్కడ ఏకాగ్రతలో పెట్టాలి, అటెన్షన్లో ఉంచాలి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. మీరు ఎంత జాగ్రత్తగా వింటున్నారు, మీరు ఎంత జాగ్రత్తగా చదువుతున్నారు, మీరు ఎంత జాగ్రత్తగా పాటిస్తున్నారు అనేటువంటి. మోషే ఏమరపాటు మూలంగా ఎందులో కాలు పెట్టలేకపోయాడు? మనం ఎందులో కాలు పెట్టాలి? వెరీ గుడ్.
అటెన్షన్ ఇవ్వాలి. నీళ్ళ పరలోకంలో మనకు కాలు పెట్టగలిగేటువంటి అవకాశాన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంటుందా? ఉంటుందో ఉండదో అంటే చాలా సంగతుల్లో ఉంటాయి. అందులో ఉదాహరణ చెప్తాను. చర్చిలలో కానివ్వండి, సెమినార్లలో కానివ్వండి, సభలలో కానివ్వండి, హల్లెలూయా అనేటువంటి పదాన్ని ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఇంకా విన్నారా? హల్లెలూయా అనే పదాన్ని విన్నారా? పాస్టర్ గారు హల్లెలూయా అన్నప్పుడు విశ్వాసులు అందరూ ఏం చేయాలి? హల్లెలూయా అని మీకు తెలుసు. ఇంతకీ హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా అంటే ఏంటో మీకు ఎవరైనా మీరే రేపు ఆత్మ చూస్తారా? ఆత్మ చూసి ఇబ్బంది పడదు. అవేర్నెస్ తీసుకురావాలి. ఎవరున్నప్పుడు ఎవరైనా కంటే నాకు ఉన్నప్పుడు నీకు కూడా కంటే అంతేనా? రైట్. దీనికి ఇప్పుడు ఒక మాట, రమేష్ చెప్తుంది మీరు పట్టించుకోకపోయినా పెద్ద నష్టం ఇది, కానీ దేవుడు చెప్పింది పట్టించుకోకపోతే చాలా నష్టం. ప్రమాదాన్ని మనమే సంపాదించుకున్న వాళ్ళం. రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము, బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. పరలోకమునందు ఈలాగు చెప్పగా వింటిని. అంటే గొప్ప స్వరం పరలోకమందు ఒక మాట చెప్పింది. ఏమని చెప్తుంది? ప్రభువును స్తుతించుడి. ప్రభువును స్తుతించుడి. ఏ ప్రభువును? దేవుని. అక్కడ పెద్ద అక్షరాలు ఉంటాయి. ప్రభు అంటే దేవుడికి యెహోవాను అంటారా? ప్రభువును స్తుతించుడి. అది మన తెలుగు భాష. అదే హిబ్రూలో పలకాలంటే ఏమని పలకాలో కింద ఇచ్చాడు. నెంబర్ ఇచ్చాడు. అక్కడ ఎన్నో నెంబర్ ఇచ్చాడు? రెండో నెంబర్. ఆ రెండో నెంబర్ దగ్గర కింద ఏం రాయబడి ఉన్నది? మూల భాషలో హల్లెలూయా. మూల భాష అంటే ఏ భాష అది? హిబ్రూ భాష. హిబ్రూలో హల్లెలూయా అంట. గ్రీకు వచ్చేసరికి హల్లెలూయా. తెలుగులోకి వచ్చేసరికి ప్రభువును స్తుతించుడి. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ప్రైజ్ ద లార్డ్. అవునా? ప్రభువును స్తుతించుడి. ప్రభువుని స్తుతించుడి అని అన్నాడా? ప్రభువును స్తుతించాడా? ఆ స్వరం ఎవరైతే పలికారో ఆయన ప్రభువును స్తుతించండి అని అన్నాడా? ప్రభువును స్తుతించాడా? స్తుతించండి ఏమంటున్నా నరసింహను? స్తుతించండి అని చెప్పాడు. ఇప్పుడు ఎవరితోనైతే చెప్పాడో వాళ్ళు ఏం చేయాలి? స్తుతించాలి. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే ఇచ్చాడు. ఏమని స్తుతించాలో వెంటనే ఇచ్చాడు. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. ఇది స్తోత్రం. రక్షణ, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆయన తీర్పులు న్యాయమైనవి. అంటే ప్రభువును స్తుతించుడి అని ఆయన అన్నాడు. వీళ్ళందరూ రక్షణ, మహిమ, ఘనత దేవునికే చెల్లును గాక అని స్తుతించి. ఇది ప్రొసీజర్ కదా. టీచర్ ఉండి పద్యం చెప్పురా అనండి. పద్యాలు అలవాటు లేవా? స్కూల్లో
పద్యాలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా పద్యాలు చదువు పాత్రలు చదువు అన్నప్పుడు మీరు ఏం చేసిండ్రు? మీకు వచ్చినంత మేరకి వెంటనే పద్యం అప్లై అట్లా చెప్పిట్లా, లేకుంటే లేచి ఎవరైతే నేను పద్యం చదువుమన్నారో పద్యం చదువు అని అన్నావా? ఎప్పుడన్నా అన్నావా? అన్నాం కదా. ఎందుకను పద్యం చదువుమని చెప్పింది నా గురువు, నా పంతులు, నాకు నేర్పించేట, నేను నేర్చుకోవాలి, అందులో భావం ఎరగాలి అనే ఉద్దేశంతో నన్ను చదువుకోమన్నాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు, అభ్యాసం చేయమన్నాడు. ఇప్పుడు నీకు వచ్చిందా రాలేదా, జ్ఞాపకం ఉందా లేదా అని చెప్పి టెస్టులో భాగంగా నన్ను అడుగుచున్నాడు కనుక చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉన్నది అని చెప్పి నువ్వు చెప్పాలి. అలా కాకుండా ఆయన పద్యం చదువుమంటే సిన్సియర్గా నువ్వు లేచి చేతులు కట్టుకొని ఆ చదువు పద్యాలు అనను. ఇప్పుడు గురువుని ఏం చేసినట్టు నువ్వు అవమానపరచు, అదేనా? అవమానపరచు. ఇప్పుడు పాస్టర్ గారు హల్లెలూయా అనన్నా, అదే భాషలో హీబ్రూ భాష. తెలుగులో ఏమని చెప్పినట్టు? స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. ఇప్పుడు నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి? మనం అందరం స్తుతించాలి. లైక్ ద ఎగ్జాంపుల్, దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లును కాక అని మనం చెప్పాలి. అది స్తుతి. హల్లెలూయా అంటే స్తుతించుడి. మనము దేవునికి మహిమ కలుగును గాక, అక్కడ ఉన్నటువంటి నీకు నీ గమనికలో, నీకు జరిగినటువంటి కార్యక్రమాలలో, నీకు కనిపించేటువంటి వాటిలో, వినిపించేటువంటి వాటిలో ఆ సందర్భానికి ఏది గోచరిస్తే అది సకల సృష్టిని కలగజేసి నడిపించేటువంటి మహాశక్తిమంతుడు. ఇది కూడా స్తుతే. నీకు అలా ఏదైతే స్తుతించటానికి ఆ సందర్భానికి నీకు స్ఫురణలోనికి వస్తుందో అది స్తుతించాలి. ఇప్పుడు చర్చలో ఏం జరుగుతున్నది? ప్రభువును స్తుతించుడి అంటే హల్లెలూయా అని పాస్టర్ గారు అంటారు. ఇప్పుడు విశ్వాసులు అందరూ ఏమంటారు మళ్ళీ? అంటే పాస్టర్ గారు ఏం చెప్పినట్టు? ప్రభువును స్తుతించండి అని చెప్పారు. మరి విశ్వాసులు అందరూ ఏం చెప్పినట్టు మళ్ళీ? మరి ఇప్పుడు ఎవరు స్తుతించాలి? స్తుతించుడి అని అయ్యగారని, స్తుతించుడి అని విశ్వాసులని. మరి స్తుతించేది ఎవరు? చెప్పండి. యాక్చువల్లీ స్తుతించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది కదా. ఒక పెద్ద అయ్యగారు ఉన్నారు, పేరు మూసిన అయ్యగారు, ఉత్తరాంధ్రలో ఉండేటువంటి అయ్యగారు. ఆ అయ్యగారు ఏం చేసిందంటే ప్రభువును హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించలేనట్టు మాట అయితే, అయ్యగారు ప్రభువును స్తుతించండి అని అంటాడు, విశ్వాసులు కూడా ప్రభువును స్తుతించండి అని అంటారు. అప్పుడు దేవదూతలు దేవుని స్తుతిస్తాయి, అది దానికి మరణము అని చెప్పాడు. వా, అంటే దేవదూతలకు దేవుని స్తుతించటం అనేది తెలవదు, నువ్వు జ్ఞాపకం చేయాలా? పరిశుద్ధుడు 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 అని ఎంతగా స్తోత్రం చేశారు. గుమ్మములు అదివే అంతగా స్తోత్రం చేస్తున్నాయి. పుట్టక మునుపు నుండి, అంతేనా? ఆదాము పుట్టక మునుపు నుండే అవి స్తోత్రం చేస్తున్నాయి. మీరు స్తోత్రం చేయండి అని ఇప్పుడు మనం చెప్పడానికి అక్కడ రాశాడా? కవరింగ్ చేసుకోవడం అని అంటారు. తను చేసే పొరపాటుని కవర్ చేసుకోవడం అంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? హల్లెలూయా అంటే ఏంటి? ప్రభువుని స్తుతించుడి అన్నప్పుడు మనం ఏం చేయాలి? స్తుతించాలి. అంటే తిరిగి హల్లెలూయా అనకూడదు, అది వాక్యానుసారము కాదు. ఈ మాట మళ్ళీ మీ చర్చిలోకి వెళ్ళి చెబితే అందుకేనమ్మా ఆయన దగ్గర పోవద్దని చెప్పేది అని అంటాడు.
ఎస్, ఎందుకంటే అక్కడికి వెళ్తే మీకు సత్యం తెలుస్తుంది. సత్యం తెలవడం ఎవరికి ఇష్టం ఉండదు? ఆశతో చెప్పకండి, సాతానికి ఇష్టం ఉండదు. చిన్నది కాదు, పాపం వీళ్ళు అమాయకంగా వాడబడతాము. కొంతమంది దీని అర్థం తెలియదు వాళ్ళకి, అలా చేస్తున్నారు. రైట్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ నుండి? చిన్న ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఇక్కడ నుండి? హల్లెలూయా పాస్టర్ అన్నాడు అనుకోండి, మీరేమనాలి? దేవునికి స్తోత్రం అనండి, సింపుల్ గా. దేవునికి వందనాలు అని చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక అనండి. మీకు ఎంత పాజిబిలిటీ ఉంటే అలా దేవుణ్ణి స్తుతించాలి. మరి ఈరోజు సోకాళ్ళు క్రైస్తవులందరూ ఇది ఎందుకు పాటించలేకపోతున్నారు అంటే, చెప్పటాయన చెప్పలేదు, వినటోళ్ళు సరిగ్గా వినలేదు. మరి ఇక్కడ కూడా ఏమున్నట్టు? ఏమరపాటు ఉన్నది, అశ్రద్ధ ఉన్నది, నిర్లక్ష్యం ఉన్నది. హల్లెలూయా అని అంటున్నాడు, ఇంతకీ హల్లెలూయా అనే పదం యొక్క అర్థం ఏంది అని ఏనాడైనా బైబిల్ తెలిసి చూసే ప్రయత్నం నువ్వు చెయ్యలేదు. ఎన్నడూ అయ్యగారు నువ్వు అడగలేదు, హల్లెలూయా అంటే ఏందయ్యా నువ్వు అడగలేదు. ఇప్పటికీ మన వాళ్ళలో కూడా కొంతమంది ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంట, ప్రైజ్ లార్డ్ అంటే ఏంటిది? దేవుడి స్తుతించు అని తన అర్థం. ప్రైజ్ లార్డ్ అని ఆయన చెప్తే ఆయన నీ మళ్ళీ ప్రైజ్ లార్డ్ అంట. అయిపోయి దేవుణ్ణి అవమానపరుస్తున్నాము, దేవుణ్ణి అవమానపరుస్తుంది. మన నోట నుండి వచ్చే ప్రతి మాటకి లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు హల్లెలూయా అంటే హల్లెలూయా అని, ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అని చెప్పి మళ్ళీగా అన్ని మాటలకి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఈయన బండలు కొట్టింది, మాట్లాడడం బండలు కొట్టింది ఎన్నిసార్లు? మనం ఎన్నిసార్లు హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నాం? ఒక్కసారే తప్పు చేసిన ఆయనను వాగ్దాన భూమిలో కాబట్టలేకపోతే ఆరాధనలో ముఖ్య భాగము స్తోత్రం. అలాంటి విషయంలోనే మనం నిర్లక్ష్యంగా ఉండి ఇన్నిసార్లు ఆయనను అవమానపరుస్తే రోషం కలిగినటువంటి దేవుడు పరలోకంలో మనని కాలు పెట్టనిస్తాడా? కనుక ప్రియమైనటువంటి దేవుడు, మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఆలోచింపచేయటం నా ఉద్దేశం. కనుక మీరు బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి, వినేటప్పుడు జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే అడగండి. ఎవరైతే దానికి సమర్థవంతంగా చెప్పగలుగుతారో వారిని అడగండి, నేర్చుకోండి, బలపడండి, దేవుని చిత్తానుసారంగా బతకండి, దేవుని కృపకు నిత్య పాత్రులుగా ఉండండి.